మాట, దేవుని మాట, దేవుని యొక్క వాక్, దాన్నే లోగోస్ అని కూడా అంటారు. శబ్దము. ఈ శబ్దం ద్వారానే సర్వ సృష్టింపబడ్డాయి. ఆ శబ్దము నిరంతరమైనది. ఆకాశము భూమి గతించిన దేవుని యొక్క మాట శాశ్వతమైనది. ఈ విషయాన్ని గ్రహించిన శతాధిపతి, కపెర్నహూములో శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడని చెప్పి, యేసయ్య మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు అన్న ఒక గొప్ప విశ్వాసమును తనకు కనపరిచి ఉన్నాడు. ఈరోజు మనకు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో వాక్యాలు మనకిస్తున్న ధైర్యపడలేని, ఇంకా నిరుత్సాహపడుతూ, ఇంకా భయపడుతూ, ఇంకా ఆవేదన చెందుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే ఇస్తున్నాడో, ఏ మాట అయితే సెలవిస్తున్నాడో అది సత్యమైనది. దాని యందు నమ్మిక ఉంచినప్పుడు నీవు సంపూర్ణమైన ధైర్యమును పొందుకుంటావు.